డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, యాజ్ వీఆర్ సీయింగ్ అంటే మనం చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఇంకెక్కువగా చూస్తున్నాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమెన్ దే ఆర్ గోయింగ్ వెరీ వైలెంట్ థింకింగ్కి వెళ్ళిపోతున్నారు. క్రిమినల్ లాగా హస్బెండ్స్ని కానీ కిడ్స్ని కానీ చంపేయడము, అండ్ ఇంట్లో పేరెంట్స్ మందలించిన వాళ్ళ దాకా కూడా వెళ్ళడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు అంటే ముందు మనకి ఇవన్నీ తెలిసే ఉండేవేమో కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇంత ఘోరంగా మనకేం తెలిసేవి కాదు. బట్ నవ్ వీఆర్ సీయింగ్ ఎవ్రీ లైక్ ఒక 100లో 90% అనుకోవచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ముఖ్యంగా ఉమెన్ ఎక్కువగా ఫార్వర్డ్ వెళ్తున్నారు దీంట్లో. ఎందుకంటారు? దీనికి కారణాలు ఏంటంటారు అసలు? అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడానికి స్పెషల్లీ విమెన్ రకరకాల రీజన్స్ ఉన్నాయండి. సో అందరూ ఏంటంటే దాని ఒక నెగటివ్ ఫినామినా, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ చాలా మంది దీన్ని ఇల్లీగల్ అఫైర్ అని కూడా అంటూ ఉంటారు. బట్ టెక్నికలీ చూసుకుంటే ఇట్స్ నాట్ ఇల్లీగల్, ఇట్ ఈస్ లీగల్, రైట్? అంటే యాజ్ పర్ లా చూసుకుంటే ఇట్ ఈస్ లీగల్. అయినప్పటికీ కూడా అది లీగలా ఇల్లీగలా పక్కన పెట్టేస్తే అది ఎంతవరకు కరెక్ట్, అంటే ఎంతవరకు చేసుకుంటే దాని ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల మనకి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే కనుక అట్లీస్ట్ వీ కెన్ స్టే అవే ఫ్రమ్ ఇట్. అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ స్పెషల్లీ ఈ మధ్య చూస్తుంటే కనుక విమెన్ ఎక్కువ శాతం మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు టువర్డ్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వెళ్తున్నారు. దానికి ఒక ప్రైమ్ రీజన్ ఏంటంటే విమెన్ యాజ్ అ స్పీషీస్ అండి, దే ఎక్స్పెక్ట్ లవ్, దే ఎక్స్పెక్ట్ కేర్, దే ఎక్స్పెక్ట్ ప్యాంపరింగ్. ఇది చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు విమెన్. సో ఇప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక హస్బెండ్ నుంచి ఖచ్చితంగా వైఫ్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హస్బెండ్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దట్ ఇవన్నీ తను వైఫ్ షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అనేది ఎన్షూర్ చేయడం హస్బెండ్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఏమవుతుందంటే లవ్ కానివ్వండి, ప్యాంపరింగ్ కానివ్వండి, ఈ కేర్ అనేది మోస్ట్ మెన్ లో చాలా తక్కువ ఉంటుంది. స్పెషల్లీ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే కనుక చాలా తక్కువ ఉంటుంది. ఎందుకలా అంటే రీజన్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న కరెంట్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ ధరలన్నీ పెరిగిపోయినాయి. ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తేనే జీవితం బాగుంటుంది. డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే కన్ఫైన్మెంట్ ఉండేది. ఏంటంటే ఒక 7 hours 8 hours వర్క్ చేస్తున్నాము ఇన్ డే, కంప్లీట్ చేసుకోకపోయినా ఇంటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. 9 to 5 జాబ్స్ లాగా వాళ్ళు కూల్ గా చేసుకొని వచ్చేసేవాళ్ళు. 5 తర్వాత నుంచి ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా ఇవ్వాల్సింది ఇచ్చి వాళ్ళకి కావాల్సిన టైం ఇవ్వటము, వాళ్ళని కేర్ తీసుకోవడము, ఇవన్నీ జరిగేవి ఇంతకుముందు. ఇట్ వాస్ పాసిబుల్. కానీ ఇప్పుడున్న కరెంట్ సినారియో చూసుకుంటే అసలు వర్కింగ్ అవర్స్ కి లిమిట్ లేకుండా పోతుంది. ఒక్కొక్కరు చూసుకుంటే 15 hours 16 hours, కొందరు ఓవర్ నైట్ పడుకోకుండా డబుల్ షిఫ్ట్స్, డబుల్ డ్యూటీలు అనేసి ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ సర్వైవల్ కోసం. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కరెంట్ సినారియోలో చూసుకుంటే ఏంటంటే మెన్ విమెన్ కి ఇవ్వాల్సిన టైమ్, ఆ ప్యాంపరింగ్, ఆ లవ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి దట్ ఈస్ ది ప్రైమ్ రీజన్ అనమాట. ఏంటంటే మోస్ట్ విమెన్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యారనుకోండి, ఆ టైమ్ అటెన్షన్ ఇచ్చే పర్సన్ ఎవరైనా పరిచయం అయినప్పుడు ఇట్ ఈస్ న్యాచురల్ ఏంటంటే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఇట్ విల్ లీడ్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఆ ఇవ్వాల్సిన టైమ్, ప్యాంపరింగ్, లవ్ ఇవ్వకపోవడం ఫ్రమ్ ది హస్బెండ్ సైడ్. దట్ ఈస్ వన్ రీజన్. ది అదర్ రీజన్ ఎందుకు విమెన్ ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి వెళ్తున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాంపాటబిలిటీ అండి. అంటే జనరల్ గా ఏంటంటే ఇద్దరి మధ్యన పెళ్ళైనప్పుడు వాళ్ళ మధ్యన ఈ ఇమోషనల్ అండర్స్టాండింగ్ ఒకటి, రైట్, సైకలాజికల్ అండర్స్టాండింగ్, ఇవన్నిటితో పాటు ఫిజికల్ అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక భార్య భర్త మధ్యలో అండర్స్టాండింగ్ ప్రాపర్గా లేదనుకోండి, అంటే వాళ్ళకి ఏం ఇష్టము, ఏం ఇష్టం లేదు, వాట్ ఆర్ దర్ వాంట్స్, వాట్ ఆర్ దర్ నీడ్స్ అనే అండర్స్టాండింగ్ లేకపోవడము, అండ్ ఒక ఫిజికల్ కాంపాటబిలిటీ ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఈ ఫినామినా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. జనరల్గా అప్పుడు పెళ్లి సంబంధం అప్పుడు ఫొటోస్ అవి చూపించి నీకు అబ్బాయి నచ్చాడా అని అడుగుతారు అమ్మాయిల్ని. సో అబ్బాయి నచ్చాడా అని అన్నప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు, అతని ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే
ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూస్తారు. చూస్తారు. ఆ ఫిజికల్ అపియరెన్స్ చూసినప్పుడు చాలా మంది అమ్మాయిలు ఒక కోరిలేషన్ ఏం చేసుకుంటారనంటే, నేను ఈ పర్సన్ తోటి సెక్షువల్లీ కంఫర్టబుల్ ఉంటానా లేదా అనే ఆస్పెక్ట్ కూడా చాలా మంది చూస్తారు. చూస్తారంటారు. చెప్పరు, యాక్చువల్ గా బయటికి చెప్పరు, కానీ Okay. వాళ్ళు ఏంటంటే ఈ కాంపాటబిలిటీ, సెక్షువల్ కాంపాటబిలిటీ అనేది చూస్తారనమాట. చూస్తారు. సో నాకు ఈ పర్సన్ తోటి కొందరు ఏంటంటే ప్రొఫైల్ అంతా బానే ఉంటది, కానీ కొందరు మరీ చబ్బిగా ఉన్నారనుకోండి, నచ్చలేదు అని అంటారు. నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళతో ఫిజికల్ గా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుండొచ్చు. లేదా కొందరు డార్క్ గా ఉన్నారు, ఆ డార్క్ గా ఉన్నప్పుడు ఏంటంటే నచ్చకపోవచ్చు. అలా కొందరు మరీ షార్ట్ గా ఉన్నా నచ్చకపోవచ్చు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆ ఫిజికల్ కాంపాటబిలిటీ అనేది లేదనుకోండి, జనరల్ గా ఏమవుతుంది అని అంటే, పెద్దవాళ్ళు ఏంటి అబ్బాయికి ఏంటి ప్రాబ్లము, మంచి ప్రొఫైల్ చేసేసుకోవచ్చు కదా అని ఏదో నచ్చ చెప్పి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ పర్సన్ కి బాడీ షేర్ చేసుకునేటప్పుడు నచ్చకపోవడము, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ రావటము, ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే దే లుక్ అవుట్ ఫర్ అదర్ సోర్సెస్ వేర్ ఆ సెక్షువల్ కాంపాటబిలిటీ అనేది ఉంటుందో అలాంటి వాళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ అనదర్ రీజన్. ఏంటి అని అంటే, మేబీ అంటే వీళ్ళు అంత మంచిగా చూసుకున్నా గానీ ఓన్లీ ఫిజికల్ వాళ్ళకి నీడ్ ఉన్నా కానీ దే విల్ గో ఫర్. అబ్సల్యూట్లీ. ఏంటంటే ఈ సెక్షువల్ డిజైర్స్ ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయలేకపోవడము, లేదా వాళ్ళకి సొంతంగా కంఫర్టబుల్ గా ఉండకపోవడం. సో ఇప్పుడు చూడండి, చాలా మంది ఏంటంటే మనకి రెగ్యులర్ గా కార్పొరేట్ లో కూడా చూస్తూ ఉంటాం, కొందరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు అని అంటే మనం ఓకే బానే అనిపిస్తుంది మనకి. బట్ కొందరు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనుకోండి, మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే మనకి ఆ టచ్ నచ్చకపోవచ్చు. సో ఆ ఫిజికల్ టచ్ కూడా నచ్చడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్ గా ఒక మ్యారీడ్ కపుల్ లో ఇది లేకపోవడం కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఫిజికల్ కాంపాటబిలిటీ లేకపోవడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. థర్డ్ రీజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, పాస్ట్ లో చూసుకుంటే విమెన్ కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువ లేదు, రైట్? సో వాళ్ళు ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ అలాంటి ఏమైనా పెట్టుకునేటప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఏంటంటే, నేను దొరికిపోతే నన్ను వదిలేస్తారు, నన్ను వదిలేస్తే ఇంకా నాకు దిక్కు ఎవరు, నాకు ఇతనే దిక్కు, కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను, లేదా ఇలాంటివి చేయకుండా ఉంటాను అనే ఒక థాట్ ఉండేది పాస్ట్ లో. కరెంట్ సినారియోలో చూసుకుంటే విమెన్ కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, లిబర్టీ ఉంది, నువ్వేనా సర్వస్వం అనే ఒక నోషన్ ఏదైతే ఉందో అది కరెంట్ టైమ్స్ లో లేదు. లైక్ ఇంతకు ముందు ఒక మ్యారేజ్ లో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కి ఆ నోషన్ ఉండేది. ఏంటంటే జీవితకాలం ఒకరికొకరు అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. వి హావ్ సీన్ పీపుల్ లైక్ 20-25 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత కూడా విడిపోతున్నారు. సో పిల్లల కోసం ఉంటున్నారు, పిల్లల మ్యారేజెస్ అవ్వగానే విడిపోతున్నారు. రైట్. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏంటంటే నేను సపరేట్ అవ్వడానికి కూడా ఐఎమ్ నాట్ కేరింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది విమెన్ కి వచ్చేసింది. అండ్ లాస్ కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే, అమ్మాయి చేసినా చేయకపోయినా ఒక డివోర్స్ వచ్చింది అని అంటే కాంపన్సేషన్ ఏదైతే ఇస్తారో దాంతో కూడా దే కెన్ లీడ్ దర్ లైఫ్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉండడం వల్ల ఏంటంటే దే ఆర్ నాట్ బ్యాకింగ్ ఆఫ్ అనమాట. అంటే అలాంటి థాట్ వచ్చినప్పుడు, అరే ఇట్లా ఫిజికలీ ఎవరితో అట్రాక్ట్ అవుతున్నాను అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వకుండా నా ఇండిపెండెన్స్ నాకు ఉంది కాబట్టి దట్స్ ఓకే అని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అన్నమాట. ఏముంది ఇంక నేను ఏం చేసుకున్నా బతుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ దాట్ పాస్ట్ తో కంపేర్ చేస్తే కరెంట్ టైమ్స్ లో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో. వెల్కమ్ అండి.